సో చాలా రోజులైంది ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఇంటి వీడియో పెట్టి. సో ఫైనల్గా వచ్చింది మంచి హౌస్. ఇది ఒక 1 BHK తక్కువ బడ్జెట్లో అయితే సేల్ చేస్తున్నారు. టోటల్గా 64 గజాల్లో కట్టారు ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్గా ఒక ముగ్గురు లేదంటే నలుగురు ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది చూశారు కదా, వాళ్ళకి సరిపోయే విధంగా అయితే ఉంటుంది హౌస్ అనేది. అండ్ అందులోనే ఇంకొకటి ఏంటంటే ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు అయినా కూడా మనకి పక్కన రోడ్డు కూడా వస్తుంది చూడండి, వెస్ట్ సైడ్ కార్నర్ బిట్ ఇది. సో డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి, మంచి ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. సో ఎక్కడుంది హౌస్ అనేది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, లోపల ఏ విధంగా ఉంది, ఇలా అన్నీ కూడా వీడియోలో చెప్తాను. సో అక్కడక్కడ ఆపి చూడకుండా పూర్తి వరకు చూడండి, అన్నీ కూడా డీటెయిల్స్ అనేవి వీడియోలోనే ఉంటాయి. ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్. ఇది మెయిన్ గేట్ తీయగానే ఫ్రంట్ కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియా కింద, బైక్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. సో స్టెప్స్ వచ్చేసరికి గ్రానైట్తో తీసుకున్నారు అండ్ రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్ ఇది. అండ్ ఫ్రంట్ వాల్ అంతా కూడా టైల్స్ వచ్చేసాయి. ఇక్కడ 19x30 సైజులు అయితే ఉంటుంది. అండ్ ఈశాన్య మూలన బోర్ కూడా తీసుకున్నారు. వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్, గ్రౌండ్ వాటర్ అనేది డైరెక్ట్గా తాగొచ్చు, మనం నార్మల్గా తాగొచ్చు. అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇది ఇక్కడ మనం చూస్తుంది. టోటల్గా 64 గజాలు అని చెప్పాను కదా, సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 1.3 సెంట్స్ అయితే వస్తుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 8 అంకణాలు అయితే ఉంటుంది. ఇది 19x30 సైజులు అయితే వస్తుంది. ఇదంతా కూడా హాలే ఇక్కడ మనం చూస్తుంది. టీవీ అనేది అక్కడే ప్లేస్ చేసుకోవాలి. టాప్లో పిఓపి సీలింగ్ ఇది. జస్ట్ ఒక 1 year అయితే అవుతుంది ఇది హౌస్ కన్స్ట్రక్షన్ చేసి, రీసేల్ హౌస్ ఇది. ఒక విండో తీసుకున్నారు ఈస్ట్ సైడ్, ఒక వాష్ బేసిన్ కూడా వచ్చింది అక్కడ. అండ్ కిచెన్ వచ్చేసరికి ఇదిగోండి 5-10x11 సైజులు అయితే ఉంటుంది కిచెన్ అనేది. పొడవు ఎక్కువగా ఉంది ఇందులోని. ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు. సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు, కిచెన్లో కూడా సీలింగ్స్ చేయించారు చూడండి. బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజ్ స్పేసే. ఇక్కడ పూజా మందిర్ మాదిరి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇదిగోండి పూజా మందిర్కి ఇచ్చారు ఇక్కడ. ఇందులోనే సింపుల్గా ఉంది ఫ్రెండ్స్, ఒక 3-4 మెంబర్స్ చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా అయితే ఉంది హౌస్ అనేది. హాల్ కూడా 11.3x9 సైజ్ హాల్ ఇది. అండ్ లొకేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ లొకేషన్ వచ్చేసరికి నెల్లూరు కొత్త కాలువ సెంటర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి మన నెల్లూరు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఒక 6 kilometers లోపే ఉంటాయి. అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు, లోన్ కూడా వస్తుంది. ఒక 19-20 లక్షల లోపు లోన్ కూడా రావచ్చు, మీ ప్రొఫైల్ బేస్ బట్టి అయితే ఉంటుంది. సో బెడ్రూమ్ కూడా పెద్దగానే ఇచ్చారు. ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది. దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. బయట ఒక కామన్ టాయిలెట్ వస్తుంది, లోపల కూడా ఇచ్చారు. ఇవి స్టాపర్స్, ఇవి డోర్ పాడవకుండా స్టాపర్స్ పెట్టారు అక్కడ. హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్, సింపుల్గా ఉంది. ప్రైస్ కూడా మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైస్ ఎలా టోటల్ మొత్తం అంతా కూడా 29 లక్షలు అయితే చెప్తున్నారు. ఈ 29 lakhs అనేది ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గిస్తారు కూడా, మాట్లాడవచ్చు. అండ్ బాత్రూమ్ బాగా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది 3x9 సైజ్ ఉంటుంది. ఇది కమోడ్స్, ట్యాప్స్ అన్నీ కూడా మన ప్లంబర్ అండ్ జాగ్వార్ కంపెనీ తీసుకున్నారు, బ్రాండెడ్ అవి యూజ్ చేశారు. హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్. అండ్ దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు. 29 lakhs చెప్తున్నారు, ఒక 20 lakhs లోపు లోన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మీ ప్రొఫైల్ బేస్ బట్టి. పదండి బయటికి అయితే వెళ్దాం మనం. పైన కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఒకవేళ మీరు తీసుకోకపోయినా ఎవరైనా లో బడ్జెట్లో హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటారు కదా, వాళ్ళకి వీడియో అయితే కనుక ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. లో బడ్జెట్లో వస్తుంది ఇది. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది. సో తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది వీలైతే కనుక కామెంట్ చేయండి, పెట్టడానికి ట్రై చేస్తాము. సో అక్కడ కార్నర్లో ఒక వాటర్ ట్యాంక్ తీసుకున్నారు, సిమెంట్ వాటర్ ట్యాంక్ ఇది. చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, నేను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను కూడా చూసుకోండి. ఫ్రంట్ రోడ్ ఇదిగోండి, ఈ విధంగా మనకి 30 feet రోడ్ అయితే వస్తుంది. అండ్ ఈ పక్కన రోడ్ కూడా మీకు చూపిస్తాను, చూసుకోండి. సో చూసుకున్నారు కదా, ఓవరాల్గా మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది.
సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం అంతా కూడా. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వీడియో నచ్చిందా లేదని వీలైతే కనుక కామెంట్ చేయండి.